భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా జిల్లా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం. నమస్కారం, ఏటీవీ న్యూస్ కు స్వాగతం. నేను మీ శ్రీవల్లి. సంచలనమైన వార్తలు అందిస్తూ నిజ నిజాలే ఊపిరిగా మీ ముందుకొస్తున్న ఏటీవీ చూస్తూ ఉండండి. నమస్కారం, ఏటీవీలో స్వాగతం. మంచిర్యాలలో అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఐబీ చౌరస్తా వద్ద అంబేద్కర్ విగ్రహానికి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వెరబెల్లి రఘునాథరావు, జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్, పలువురు నాయకులు కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఏకలవ్య ఆశ్రమంలో పారిశుద్ధ్య కార్మికులను ఘనంగా సన్మానించారు. కార్మికుల కాళ్లు కడిగి వారికి నూతన వస్త్రాలు అందజేశారు. ఈ సందర్భంగా రఘునాథరావు మాట్లాడుతూ, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు నిరంతరం కృషి చేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల సేవలు అమూల్యమని అన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్ఫూర్తితో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా మంచిర్యాల జిల్లా ప్రజలకందరికీ కూడా శుభాకాంక్షలు. 135వ అంబేద్కర్ జయంతి సందర్భంగా మన మంచిర్యాల పట్టణంలో రోజు ఉదయం 4 గంటల నుంచి వాళ్ళ విధులకు వెళ్ళి మన మంచిర్యాల పట్టణాన్ని శుభ్రంగా ఉంచుతున్న మన మంచిర్యాల కార్పొరేషన్ పారిశుద్ధ్య కార్మికులకు అందరికీ కూడా ఈరోజు అందులో ముఖ్యంగా సీనియర్ కార్మికులందరికీ కూడా వాళ్ళ కాళ్ళు కడిగి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా అంటే ఇవాళ మన మంచిర్యాల నగరంలో ఇంత సేవలు అందిస్తున్న వీళ్ళందరినీ కూడా గుర్తించాలని అందరికి కూడా మా వంతు వాళ్ళని సన్మానం చేసి మా వంతు ఒక చిరు కానుక కూడా ఇవ్వడం జరిగింది. ఏదైతే కుంభమేళ సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పారిశుద్ధ్య కార్మికులను వాళ్ళ యొక్క కాళ్ళు కడిగారో దాన్ని స్ఫూర్తిగా తీసుకొని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దేని గురించి అయితే పోరాటం చేశారు, అన్ని వర్గాలకు హక్కులు కలగాలి, అన్ని వర్గాలను అభివృద్ధి చేయాలి అని ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పిలుపునిచ్చారో దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. చాలా సంతోషంగా అనిపించింది. పారిశుద్ధ్య కార్మికులను ఈరోజు మాకు ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పుణ్య తిథి రోజు మాకు వాళ్లకు సన్మానం చేసే అవకాశం కలిగినందుకు చాలా సంతోషంగా ఉన్నది. మంచిర్యాల జిల్లా ప్రజలకందరికీ కూడా అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా జిల్లా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా బిఆర్ అంబేద్కర్ గారికి నిజమైన వారసులుగా మేము భావిస్తున్నాము. ఏదైతే 70 సంవత్సరాలు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ భారత్ రత్న ఇవ్వకుండా అంబేద్కర్ ను అవమానపరిచింది. అంబేద్కర్ గారిని ఎంపీగా పోటీ చేస్తే కమ్యూనిస్టులకు సపోర్ట్ చేసి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అవమానపరిచింది. కానీ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్లమెంట్ సెంట్రల్ హాల్ లోపల వారి చిత్రపటాన్ని పెట్టి గౌరవించడము, వారి యొక్క విగ్రహాన్ని పెట్టి గౌరవించడము, అంబేద్కర్ గారికి మరి భారత రత్న ఇచ్చి భారతీయ జనతా పార్టీ గౌరవించింది. అదేవిధంగా అంబేద్కర్ గారు పుట్టిన స్థలము, పెరిగిన స్థలము, చనిపోయిన స్థలము, చదువుకున్న స్థలాలను ఐదు ప్రదేశాలను గుర్తించి పంచ తీర్థాలుగా అభివృద్ధి చేసి వారి యొక్క జీవితాన్ని ప్రజలందరికీ తెలిసే విధంగా ఈ రోజు భారతీయ జనతా విశేషమైన పట్టిని కృషి చేయడం జరుగుతూ ఉన్నది. కాబట్టి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే నిజమైన అంబేద్కర్ వారసులని చెప్పి గర్వంగా భావిస్తున్నాం. జై భీమ్, జై భారత్ మాతాకి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకొని మనమందరం కూడా రాబోయే రోజులలో రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకొని, రాజ్యాంగం ఏదైతే మనకు స్వేచ్ఛను, రాజ్యాంగం ఏదైతే మనకు హక్కులను కల్పించిందో వీటన్నిటినీ కూడా మనం దృష్టిలో పెట్టుకొని రాబోయే రోజులలో అన్ని వర్గాలకు, బడుగు బలహీన వర్గాలు అన్ని వర్గాలకు అభివృద్ధి చెందేలాగా మనం అందరం కూడా కృషి చేయాలని కోరుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు 12 సంవత్సరాల నుంచి అన్ని వర్గాలకు, బడుగు బలహీన వర్గాలకు, అటు దళితులకు, గిరిజనులకు, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వాళ్లకు, మారుమూల ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి అందరికీ కూడా ప్రభుత్వం యొక్క ఫలాలు అందేలాగా 12 సంవత్సరాల నుంచి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వము పనిచేస్తుంది. అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే కలలు కన్నారో ఆ కలల్ని ఇవాళ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వము నెరవేరుస్తుంది. అన్ని వర్గాల కొరకు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం పనిచేస్తున్నది. ఒక గిరిజన మహిళను రాష్ట్రపతి చేయడము, ఒక దళితుల్ని రాష్ట్రపతి చేయడము, ఒక బీసీ ప్రధానమంత్రి చేయడము, భారతీయ జనతా పార్టీ ఇట్లా అన్ని వర్గాల
యొక్క అభివృద్ధి కొరకు పనిచేస్తుంది. రాబోయే రోజులలో కూడా మన తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ అన్ని వర్గాల యొక్క అభివృద్ధి కొరకు అంబేద్కర్ గారు ఏవైతే రాసిన రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకొని అన్ని వర్గాల యొక్క డెవలప్మెంట్ కొరకు పనిచేస్తామని తెలియజేస్తూ మంచిర్యాల జిల్లా ప్రజలకందరికీ కూడా 135వ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు.